హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి సడన్ రైజ్ ఇన్ లైఫ్. మనం కొంతమందిని చూస్తుంటాము. ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు. వాళ్ళు సడన్‌గా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం జరుగుతుంది. లేదు, కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళేంటి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళేదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. లేదో రాజకీయంగా ఎదగడం జరుగుతుంది. దాంట్లో కూడా సడన్ సక్సెస్ అనేది వస్తుంది వాళ్ళకి. సడన్ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఏ ప్లేస్‌మెంట్స్ ఉన్నప్పుడు ఈ సడన్ సక్సెస్ వస్తదో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్‌మెంట్, మీ యొక్క బర్త్ చార్ట్‌లో నైన్త్ హౌసు లార్డ్, 9వ ఇంటి యొక్క లార్డ్ ఎవరైతే ఉన్నారో వారికి పరివర్తన యోగం అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే లైఫ్‌లో సడన్ రైజు, సడన్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10వ ఇంటి యొక్క లార్డ్. మీ 10వ ఇంటి యొక్క లార్డ్ ఏంటి అని అంటే పరివర్తన యోగంలో ఉన్నాడా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఉంటే మాత్రం మీ కెరియర్‌లో సడన్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ ప్లేస్‌మెంట్ వచ్చేసి మీ బర్త్ చార్ట్‌లో మీ థర్డ్ హౌస్ యొక్క లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ 10థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యి ఉంటే కూడా మీకు కెరియర్‌లో సడన్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3 కాంబినేషన్స్ చెక్ చేసుకునేటప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంది అంటే, ఏ యొక్క గ్రహమైనా సరే, నైన్త్ లార్డ్ అయినా సరే, 10థ్ లార్డ్ అయినా సరే, థర్డ్ లార్డ్ ప్లేస్డ్ ఇన్ 10థ్ హౌస్ అయినా సరే, ప్లానెటరీ వార్ అంటే గ్రహ యుద్ధంలో ఉండకూడదు. ప్లస్ కంబస్ట్ అయి ఉండకూడదు. అవి ముఖ్యమైన విషయాలని తెలుసుకోండి. సో దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ టుమారో.